ఈ రోజు నాకు రూమ్ కు దగ్గరలో ఒక పిల్లి అయితే కనపడింది. సన్నగా ఉన్నది పాపము. 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఎంత సన్నగా ఉన్నదంటే ఇంకా చనిపోతుందేమో అనుకున్నా, అంత ఘోరంగా ఉన్నది. పిల్లి అయితే ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నది, పడుకున్నది. చాలా సన్నగా ఉన్నది పాపం. పిల్లలు 2 పిల్లలు కానీ చూడండి, చిన్న పిల్లలు కానీ. అది పాలిచ్చేదానికి కూడా దానికి పాలు ఉన్నాయి లేవు పాపము. చాలా ఘోరంగా ఉన్నది చూసేదానికి అయితే. ఈ రూమ్ లోంచి నేను ఈ వేడి చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. బర్గర్లో తిను తిను తిని తిని ఏమనలే. దాన్ని చూసేసరికి ఒకసారిగా చనిపోయిందేమో అనుకున్నా, పడిపోయినది. అసలు ఏం చలనం లేదు దాంట్లో. ఇంకేం పెట్టాలో అర్థం కాల. దగ్గరలో హోటల్స్ లేవు, అందుకని చెప్పి గబగబా పరిగెత్తుకుంటా పోయినా రూమ్కి పోయేసి. రూమ్లో బర్గర్లు ఉన్నాయి అట్లా, అవి ఇంకా గట్టిగా ఉంటే వేడి చేసుకొని మైక్రోలో తీసుకొచ్చిన. పోపు అమ్మగాడికి పో, అమ్మ తింటాను చూడాడ. అమ్మ తమ్ముడో చెల్లెలో మరి తింటాను. పోనన్న పో, అడిగిపో పోనన్న పో. నేను పాపం కన్ను కూడా ఒక పక్క మోసపోయినది ఏమో మరి. మనం కన్నా ఒక నైట్ పూట కన్నా ఈ తిండి తినకన్నా పడుకుంటే నిద్ర కూడా రాదు. అలాంటిది ఈ జంతువులు ఎట్ట బతుకుతున్నాయేమో చూడండి. సొరంగం మారి ఉంటే దీంట్లో ఉన్నాయి. ఈ పక్క నుంచి ఆ పక్క పోయింది చూడండి, అది పడిపోకుండా. తిన్నగాడికి తినింది. ఇంకా పిల్లల్ని పడబెట్టుకొని పాలిచ్చాను చూడండి. తల్లులు పిల్లలు ఉన్నప్పుడు బాగా అలర్ట్గా ఉంటారు. చిన్న అలిగిడైనా కానీ టక్కని మెలుగు నుంచి చూడండి. అదే ఈ రోజు అంటే నేను పెట్టిన ఎట్టోట, ఇంకా రేపు ఏ పుణ్యాత్ముడు పెడతాడో ఏమో మరి వాటికి. సరే బాయ్, నేను పోతాను. ఇంకా చూస్తాంది చూడండి. నేను పోతాంటది తుంగి చూస్తాను చూడండి. చూడండి ఎట్లా చూస్తాను చూడండి నా తిట్టు. నేను పోతాను అని. బాయ్ 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 బాయ్. అది తినేసి పడుకో. బాయ్ బాయ్ బాయ్.